हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवते एकादशस्कन्धे अथ तृतीयोऽध्यायः। राजोवाच परस्य विष्णोरीशस्य मायिनामपि मोहिनीं मायां वेदितुमिच्छामो भगवन्तो ब्रुवन्तु नः। नानु तृप्येजुषन् युष्मद्भजो हरिकथामृतं संसारतापनिस्तप्तो मर्त्यस्तत्तापभेषजम्। अन्तरिक्ष उवाच एभिर्भूतानि भूतात्मा महाभूतैर्महाभुज ससर्जोच्चावजान्याद्य स्वमात्रात्मप्रसिद्धये। एवं सृष्टानि भूतानि प्रविष्टः पञ्चधातुभिः एकधा दशधात्मानं विभजन् जुषते गुणान्। गुणैर्गुणान् स भुञ्जान आत्मप्रद्योतितैः प्रभुः मन्यमान इदं सृष्टमात्मानमिह सज्जते। कर्माणि कर्मभिः कुर्वन् स निमित्तानि देहभृत् तत्तत्कर्मफलं गृह्णन् भ्रमतीह सुखेतरम्। इत्थं कर्मगतिर्गच्छन् बह्वभद्रवहाः पुमान् आभूतसम्प्लवान् सर्गप्रलयावश्नुते वशः। धातुपप्लवसासन्नि व्यक्तं द्रव्यगुणात्मकम् अनादिनिधनः कालो ह्यव्यक्तायापकर्षति। शतवर्षा ह्यनावृष्टिर्भविष्यत्युल्बणा भुवि तत्कालोपचितोष्णार्को लोकां स्त्रीन् प्रदपिक्षति। पातालतलमारभ्य सङ्घर्षणमुखानलः दहन्नूर्ध्वशिखो विश्ववर्धते वायुनेरितः। सांवर्तको मेघगणो वर्षति स्म शतं समाः धाराभिर्हस्तिहस्ताभिर्लीयते सलिले विराट्। ततो विराजमुत्सृज्य वैराजः पुरुषो नृप अव्यक्तं विशदे सूक्ष्मं निरिन्धन इवानलः। वायुना हृदगन्धाभूः सलिलत्वाय कल्पते सलिलं तद्धृदरसं ज्योतिष्ट्वायोपकल्पते। हृतरूपं तु तमसा वायौ ज्योतिः प्रलीयते हृदस्पर्शोऽवकाशेन वायुर्नभसि लीयते। कालात्मना हृतगुणं नभ आत्मनि लीयते। इन्द्रियाणि मनोबुद्धिः सह वैकारिकैर्नृप प्रविशन्ति अहङ्कारं स्वगुणैरहमात्मनि। एषा माया भगवदः सर्गस्थित्यन्धकारिणी त्रिवर्णा वर्णितास्माभिः किं भूयः श्रोतुमिच्छसि। राजोवाच अधैतामैश्वरीं मायां दुस्तरामकृतात्मभिः तरन्त्यञ्च स्थूलधियो महर्ष इदमुच्यताम्। प्रबुद्ध उवाच कर्माण्यारभमाणानां दुःखहत्यै सुखाय च पश्येत्पाकविपर्यासं मिथुनीचारिणां नृणां नित्यार्तिदेन वित्तेन दुर्लभेनात्ममृत्युना गृहापत्याप्तपशुभिः का प्रीति साधितैश्चलैः।
ఏవం లోకం పరం విద్యాన్నశ్వరం కర్మ నిర్మితం సతుల్యాదిశయధ్వంసం యథా మండలవర్తినాం తస్మాద్గురుం ప్రపద్యేద జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం శాబ్దే పరే జ నిష్నాదం బ్రహ్మణ్యుపశమాశ్రయం తత్ర భాగవతాన్ ధర్మాన్ శిక్షేద్గుర్వాత్మదైవతః అమాయయానువృత్త్యా యైస్తుచ్యేదాత్మాత్మదో హరిః సర్వదో మనసో సంగమాదౌ సంగం చ సాధుషు దయాం మైత్రీం ప్రశ్రయం చ భూతేష్వధ్వా యథోచితం శౌచం తపస్తిదిక్షాం చ మౌనం స్వాధ్యాయమార్జవం బ్రహ్మచర్యమహింసాం చ సమత్వం ద్వంద్వసంజ్ఞయోః సర్వత్రాత్మేశ్వరాన్వీక్షాం కైవల్యమనికేతతాం వివిక్తవీరవసనం సంతోషం येन केनचित् శ్రద్ధాం భాగవతే శాస్త్రే నిందామన్యత్ర చాభిః మనోవాక్కర్మదండం చ సత్యం శమదమావపి శ్రవణం కీర్తనం ధ్యానం హరేరద్భుతకర్మణః జన్మకర్మగుణానాం చ తదర్థేऽఖిలచేష్టితం ఇష్టం దత్తం తపోజప్తం వృత్తం యచ్చాత్మనః ప్రియం దారాన్ సుతాన్ గృహాన్ ప్రాణాన్ యత్పరస్మై నివేదనం ఏవం కృష్ణాత్మనాధీషు మనుష్యేషు చ సౌహృదం పరిచర్యాంజో భయత్ర మహత్సు నృషు సాధుషు స్మరందస్మారయందశ్చ మిథోఘౌఘహరం హరిం భక్త్యా సంజాదయా భక్త్యా బిభ్రత్యుత్పుళకాం తనుం క్వచిద్రుదంద్యచ్యుత చిందయా క్వచిద్ధసంధి నందంది వదంద్యలౌకికాః నృత్యంది గాయంద్యనుశీలయంద్యజంభవంది తూక్ష్ణీం పరమేత్యనవృతాః ఇది భాగవతాన్ ధర్మాన్ శిక్షన్ భక్త్యా తదుద్ధయా నారాయణపరో మాయామంజస్తరది దుస్తరాం రాజోవాచ నారాయణాభిధానస్య బ్రహ్మణః పరమాత్మనః నిష్ఠామర్హధనో వక్తుం యూయం హి బ్రహ్మవిత్తమాః పిప్పలాయన ఉవాచ స్థిత్యుద్భవ ప్రళయహేతురహేతురస్య యత్స్వప్నజాగరసుషుప్తిషు సద్బహిశ్చ దేహేంద్రియాసు హృదయాని చరంతి యేన సంజీవితాని తదవేహి పరం నరేంద్ర నైతన్మనో విశది వాగుద చక్షురాత్మా ప్రాణేంద్రియాణి చ యథానలమర్చిషస్వాహ శబ్దోభిబోధక నిషేధదయాత్మమూలమర్థోక్తమః యదృతేన నిషేధసిద్ధిః సత్వం రజస్తమ ఇతి త్రివృదేకమాదౌ సూత్రం మహానహమితి ప్రవదంతి జీవం జ్ఞానక్రియార్థఫలరూపతయోరుశక్తి బ్రహ్మైవ భాతి సదసచ్చతయోః పరం యత్ నాత్మా జజానమరిక్ష్యతి నైధతే సౌ నక్షీయతే సవనవ్యభిచారిణాం హి సర్వత్ర శశ్వదనపాయుపలబ్ధిమాత్రం ప్రాణో యథేంద్రియబలేన వికల్పితం సత్ అండేషు పేషిషు తరుక్ష వినిశ్చితేషు ప్రాణో హి జీవముపధావతి తత్ర తత్ర సన్నే యదింద్రియగణేహమి చ ప్రసుప్తే కూటస్థ ఆశయమృతే తదనుస్మృతిర్నః యర్హ్యబ్జనాభచరణైషణయోరుభక్త్యా చేతోమలాని విధమేద్గుణకర్మజాని తస్మిన్ విశుద్ధ ఉపలభ్యత ఆత్మతత్వం సాక్షాత్ యథామలదృశో సవితృప్రకాశః రాజోవాచ కర్మయోగం వదద నః పురుషో येन సంస్కృతః విధూయేహాశు కర్మాణి నైష్కర్మ్యం విందతే పరం
एवं प्रश्नमृषीन् पूर्वमपृच्छं विदुरन्तिके नाब्रुवन् ब्रह्मणः पुत्रस्तत्र कारणमुच्यताम्। आविर्होत्र उवाच कर्मा कर्म विकर्मेति वेदवादो न लौकिकः वेदस्य चेश्वरात्मत्वात् तत्र मुह्यन्ति सूरयः। परोक्षवादो वेदोऽयं बालानामनुशासनं कर्ममोक्षाय कर्माणि विधत्ते ह्यगदं यथा नाचरेद्यस्तु वेदोक्तं स्वयमज्ञो जितेन्द्रियः विकर्मणा ह्यधर्मेण मृत्योर्मृत्युमुपैति सः। वेदोक्तमेव कुर्वाणो निस्सङ्गोऽर्पितमीश्वरे नैष्कर्म्यां लभते सिद्धिं रोचनार्था फलश्रुतिः य आशु हृदयग्रन्थिं निर्जिहीषुः परात्मनः विधिनोपचरेद्देवं तन्त्रोक्तेन च केशवं लब्धानुग्रह आचार्यात् तेन सन्दर्शितागमः महापुरुषमभ्यर्चेन्मूर्त्याभिमदयात्मनः शुचिः सम्मुखमासीन प्राणः संयमनादिभिः पिण्डं विशोध्य संन्यासकृतरक्षोर्चयेद्धरिम् अर्चादो हृदये चापि यथा लब्धोपचारकैः द्रव्यक्षित्यात्मलिङ्गानि निष्पाद्य प्रोक्ष्य चासनम् पाद्यादीनुपकल्प्याध सन्निधाप्य समाहितः हृदादिभिः कृतन्यासो मूलमन्त्रेण चार्चयेत् साङ्गोपाङ्गां सपार्षदां तां तां मूर्तिं स्वमन्त्रतः पाद्यार्घ्याचमनीयाद्यैः स्नानवासो विभूषणैः गन्धमाल्याक्षतस्रग्भिर्धूपदीपोपहारकैः साङ्गं सम्पूज्य विधिवत्स्तवै स्तुत्वा नमेद्धरिम् आत्मानं तन्मयं ध्यायन् मूर्तिं सम्पूजयेद्धरेः शेषामाधाय शिरसि स्वधाम्युद्वास्य सत्कृतम् एवमज्ञर्कतो यादावधितो हृदये च यः यजदीश्वरमात्मानमजिरान्मुच्यते हि सः। हरि ओं तत्सत्। श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायाम् एकादशस्कन्धे तृतीयोऽध्यायः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द।